బ్రదర్ నమస్తే, మీ పేరు? నమస్తే సార్, నా పేరు రామకృష్ణ అండి. ఏం చేస్తుంటారు మీరు? మాది ఫ్యాన్సీ షాప్ అండి. ఎక్కడండి మీది? గుంటూరు జిల్లా పొన్నూరు. అమరావతి ప్రాంతంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? మా ఆరు వయసుల్లో మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న అనుభవంలో మన పొట్టి శ్రీరాములు గారికి గుర్తింపు రాలేదు అనే ఉద్దేశంతో ఆయన ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. వారు కూడా ఈ ఆరు వయసులకు అండదండలుగా ఉంటూ కూడా వారు పోలవరానికి కూడా ఆయన పేరు పెట్టాలని ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కంటే ఆయన అంటే ఎనలేని ప్రేమ ఆయనకు మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే మన దుండి రాకేష్ గారు వారు కూడా ఈ నవంబర్ 7వ తారీఖు ఇప్పుడు శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనకి నేను కూడా వచ్చాం. మా పొన్నూరు నుంచి మేము కూడా ఒక 4-5 కార్లు వేసుకుని వచ్చాం. ఆ ప్రోగ్రాంకి మన లోకేష్ గారు, దుండి రాకేష్ గారు వాళ్ళు కూడా అందరినీ పేరు పేరున పలకరించి వారు మాకు సెల్ఫీ ఫోటో కూడా తీపిచ్చి వారు మేము అధికారులము మేమేం చెప్తే ఇది చేయాలనే ఆలోచన లేకుండా అందరూ రావాలి, అందరూ కావాలనే ఉద్దేశంతో వారు కూడా అందరినీ పరామర్శించేశారు. అంటే వాస్తవంగా వారు పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళు అనే ఆలోచన లేకుండా వారు కూడా మనకి అందరూ మనవాళ్ళు అనే ధ్యాస అనే ఆలోచనలో వారు ఉన్నారు. అలాగే మన దుండి రాకేష్ గారు కూడా ఈ కార్యక్రమం నవంబర్ నుంచి దగ్గరగా ఈ 5-6 నెలల్లో ఇంత సూపర్గా విగ్రహం ఏర్పాటు చేశారు. అంటే ఎలా అనిపిస్తుందండి? ఆ రోజే ఇక్కడ ఏదైతే భూశంకుస్థాపన కార్యక్రమం జరిగిన రోజునే 6 నెలల్లోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జాతికి అంకితం చేస్తాను అని చెప్పేసి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడటం, ఈరోజు చెప్పిన విధంగానే ఈరోజు ఏర్పాటు చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా చేశారండి. నవంబర్ 7వ తారీఖు శంకుస్థాపన జరిగిన కాడి నుంచి ఈ రోజు వరకు ఇంత వేల మంది ఈ ఆర్యవైశ్యులు కానీ, మన పొట్టి శ్రీరాములు గారి అభిమానులు కానీ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా ఆనందదాయకం. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉంటే? ఎలా ఉంది ఇక్కడ స్మృతివనానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఏ విధంగా అనిపించింది? చాలా అద్భుతంగా జరిగిందండి. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడే లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు, చూస్తుంటేనే కన్నుల పండుగ వాతావరణం లాగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఆర్యవైశ్యులు ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే దానాధర్మం కింద 2 రూపాయలు ఖర్చు పెట్టి వారందరూ సహృదయంతో వాళ్ళకు పై చెయ్యే ఉంటారు తప్ప తక్కువగా చేయరు అని వారు కొన్ని ఆర్యవైశ్య సంఘం మీటింగ్లో కానీ ఇట్లా పెద్ద పెద్ద సభల్లో కానీ వారు ఆర్యవైశ్యులను ఎప్పుడూ గౌరవంగానే చూశారు. అలాగే మన లోకేష్ గారు కూడా ఇలాగా కార్యక్రమాలు, ఆయన కూడా యంగ్ లీడర్ కాబట్టి వారు కూడా పోయినసారి మేము చూసామండి, చక్కగా పలకరించారు, చేశారు, అన్నీ బాగా చేశారు. అంటే గతానికి ఇప్పటికీ ఆర్యవైశ్యుల విషయంలో, అభివృద్ధి విషయంలో కానీ, వాళ్ళ అభ్యున్నతికి పాటుపడే విషయంలో కానీ ఎలా ఉందండి? గవర్నమెంట్స్ మారిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా గమనించారు? అప్పటికి ఇప్పటికి 100% మార్పులు వచ్చినాయండి. ఇంకా మార్పులు కూడా ఇంకా రావాలి. ఆర్యవైశ్యులు అనేది చైతన్యం అనేది ఇప్పుడు దాకా లేదు. గత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాస్త దుండి రాకేష్ గారు వచ్చిన తర్వాత కూడా కొద్దిగా ఊరా ఆయన వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి ఇట్లా ఒక స్టేటుకి ఒక మంచి లీడర్గా అనిపించుకున్నాడు. ఎందుకంటే 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణకి గత 6 నెలల్లో ఇంత కార్యక్రమం చేయడం మామూలు విషయం కాదు. మరి ఇన్ని సంవత్సరాల్లో ఈ పొట్టి శ్రీరాములు గారు అన్న ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అన్నారు జనం. అలాంటిది కాస్త ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాస్త దుండి రాకేష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అసలు ఎంత అద్భుతంగా చేస్తారని మేము కూడా ఊహించలా. అంటే మీరు ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్నారని చెప్తున్నారు కదా, చాలామంది వస్తూ ఉంటారు మీ షాప్కి. అసలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాల మీద కానీ, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద కానీ ఏమంటున్నారండి అసలు ప్రజలు? అంతకు ముందు పద్ధతి వేరు, ఇప్పుడు పద్ధతి వేరు. ఇప్పుడు మేమేంటంటే వైశ్యాసు వ్యాపారం చేసుకునే వాళ్ళం మేము. ఇంకోటి ఎక్కడికి మనం గొడవలు అనేది మేము వెళ్ళాం కాబట్టి మాకు ఆ గుర్తింపు ఉంది. అంటే ఏం చెప్తున్నారు? ప్రభుత్వం గురించి పాజిటివ్గానే ఉన్నారా? మీ షాప్కి వచ్చే వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటే? అసలు ఏదన్నా ఉంటే కదా మనం అనుకోవాలి, ఏమి లేనప్పుడు మనం ఎందుకు అనుకోవాలి? అంటే బాగానే చేస్తున్నారంటారు పరిపాలన? బాగా చేస్తున్నారు కాబట్టి మేము ఏడాకి వచ్చాం, లేకపోతే మేము ఎందుకు వస్తాం? మాది అమరజీవి పొట్టి శ్రీరాములు, మేము కూడా ఒక ఆ సమితిలో నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ అండి. రైట్. మరి ఎలా ఉంటుందంటారు నెక్స్ట్ ఎలక్షన్కి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా
మా ఆర్యవైశ్యులకి మా అమరజీవి కమిటీ తరపున కానీ మన తెలుగుదేశం పార్టీ కానీ ఎవరికైనా సరే మనం పరిపాలన ఎవరు బాగా చేస్తే వాళ్ళకే మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ 5 నెలల్లో ఇంత కార్యక్రమం పూర్తి చేసి అంటే రికార్డు, మామూలుగా రికార్డు కాదు, ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి మనకైతే ఎవరైతే మనకి చేశారో వాళ్ళనే మనం ఇచ్చేస్తాం.